అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే గనక 27/6/2025 సంవత్సరం అండి. వారం వచ్చేసరికి ఇవాళ శుక్రవారం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం వచ్చిద్ది, అలాగే జాముల ప్రకారంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో, అలాగే నక్షత్ర పరంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో అనేది కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది, అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి మీరు వచ్చేసరికి. సో ఇంకా మనం వచ్చేసరికి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం వచ్చేసరికి నక్షత్ర పరంగా గెలిచే చూసుకుంటే కనుక ఈరోజు మనకు మొత్తం 2 నక్షత్రాలు నడుస్తూ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి పునర్వసు నక్షత్రం. ఇది ఉదయం 9:43 వరకు అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాక అనేది కోడి మీద విజయం సాధించింది, పసింగల కాక అనేది పింగళ మీద విజయం సాధించింది, కోడి అనేది శుద్ధ కాకి మీద విజయం సాధించింది, నెమల అనేది డాగ మీద విజయం సాధించింది, అలాగే పిచ్చుకువన్నె కోడి వచ్చేసరికి ఏంటంటే నల్లబుర ఎర్రకోళ్ళ మీద అయితే విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి పునర్వసు నక్షత్రంలో గెలిచేవి ఓడేవి మనకు వచ్చేసరికి. ఇంకా మనం వచ్చేసరికి 2 నక్షత్రం అనేది చూసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసరికి పుష్యమి నక్షత్రం. ఇది ఉదయం 9:43 తర్వాత నుంచి అయితే నడుస్తూ ఉండేది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాక అనేది కోడి పింగళ మీద విజయం సాధించింది, పసింగల కాక అనేది నలుపును మించిన కాకి మీద విజయం సాధించింది, పింగళ అనేది నెమలి డాగ మీద విజయం సాధించింది, నెమలి డాగ వచ్చేసరికి కాకి మీద విజయం సాధించింది, కోడి అనేది నెమల మీద విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి పుష్యమి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి. ఈరోజు మనకు వచ్చేసరికి మొత్తం 2 అయితే నడుస్తూ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి పునర్వసు ఉదయం 9:43 వరకు అయితే ఉంటుంది. ఉదయం 9:43 తర్వాత నుంచి ఈ నక్షత్రం నడుస్తూ ఉంటుంది. ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలి జాము 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. దీంట్లో ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్రకోడి కక్కరాయి, ఎర్రబొట్ల సేతువ, కోడి గేరువ, ఎర్రకోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి పింగళ, కాకిడాగ ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ జామ్లో వచ్చేసరికి. ఇంకా రెండో జామ్ అండి, ఇది వచ్చేసరికి ఉదయం 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులకు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నెలబొట్ల సేతువ, నెమలి డాగ, కాకి డాగ, నెమలి పింగళ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి పింగళ, కోడి నెమలి, కోడి పూల, కోడి కక్కరాయి, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకి అనేవి ఓడిపోతాయండి. తర్వాత మనం వచ్చేసరికి మనకి మూడో జామ్ అండి, ఇది వచ్చేసరికి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి పింగళం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి పొల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కరాయి, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కరాయి, నెమలి మైల, 9 వెన్నకాకి, పచ్చకాకి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే 4వ జాము, ఇది వచ్చేసరికి మనకేంటంటే 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి డాగ పర్ల, గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగి డాగ, గంధబొట్ల, పెట్టమారు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్ల కక్కరాయి, కోడి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ చెప్పబోయేది వచ్చేసరికి వెన్నెల పందాల్లో ఆఖరిదండి. ఇది వచ్చేసరికి మనకి ఈ జామ్ అనేది 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది సాయంకాలం. ఇంకా దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి పింగళాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళ రసంగి, నెమలి పింగళ అబ్రాసు, నెమలి పూల, గౌడ్ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే గెలుస్తాయి. ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి డాగ, కోడి మేళ, కోడి కక్కరాయి, నల్లబొట్ల, కోడి సేతువ, కోడి పింగళ, కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జామ్లో
చూపులకైతే ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పేవన్నీ రాత్రిపూట పందాలండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆరో జాము. ఈ జాము అనేది మనకి 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట. అలాగే దీంట్లో ముసుగు వచ్చేసరికి మనం కోడి రసం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కోడి నెమలి, కోడి మేళ, కోడి పసుపు అబ్బరాసు, కోడి మిరపపండు డాగ, కోడి నెమలి కక్కరాయి, కోడి ఎర్ర కక్కరాయి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కట్టుకాకి, నల్లకట్టు అబ్రాసు, నెమలి అబ్రాసు, బాగా పసింగల కాకులు, అలాగే కాకి డాగలు ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పసింగల కాకి, నల్లకట్టు అబ్రాసు, నెమలి అబ్రాసు, కోడి నెమలి, పచ్చకాకి నెమలి, కోడి కాకి, కట్టు కాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకైతే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, మిరప్పండు డాగ, ఎర్రపూల, ఎర్రబొట్ల సేతువ, కోడి డాగ, కోడి పింగళ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇవి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ చెప్పబోయే జామే ఆఖరి జాము 8వది. ఇంకా రాత్రిపూట పందాల్లో కూడా అదే ఆఖరి జాము అండి మనకు వచ్చేసరికి. ఈ జాము అనేది మనకు వచ్చేసరికి ఏంటంటే రాత్రిపూట 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ కాకి, కాకి డాగ, పచ్చకాకి, గౌడు పిక్కల కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ, పసింగల సేతువ, నెక్స్ట్ నెమలి పింగళ, పర్లా నెమలి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇవనేవి ఇంక ఇక్కడతో అయిపోయింది. ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రివి ఇంతటితోనే లాస్ట్ అండి. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుందాం. దిక్కు అనేది ఏంటంటే మన కోళ్ళని వచ్చేసరికి పడమర దిక్కు నుంచి వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం సాధిస్తానికి ఎక్కువగా ఉండిద్ది. అలాగే కాకుండా తూర్పు నుంచి వదిలితే మనకి విజయం అనేది అంతకైతే రాదు మనకు వచ్చేసరికి. సో ఇదండి దిక్కు అనేది. పడమర దిక్కు అయితే వదులుకోండి మన కోళ్ళని వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి శుక్రవారం రోజు గెలిచేవి ఓడేవి. ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన కోళ్ళ మిత్రులందరికీ ఈ వీడియోని అనేది తప్పకుండా షేర్ అనేది చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేపియండి మీరు వచ్చేసరికి.